ఈరోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిని కూడా కదిలించే ఒక వార్త ఉన్నది. అది ఓటుకు నోటు కేసు. ఈ ఓటుకు నోటు కేసు మళ్ళీ మొదలైంది. మళ్ళా రెడ్డి వచ్చే మొదలైనట్టు మళ్ళా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చారు. మళ్ళా ఈ విచారణ మొదలైంది. ఇప్పుడు ఈ విచారణలో అత్యంత కీలకం ఎవరయ్యారు అంటే మత్తయ్య ఇన్ని రోజులు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే నిన్న ఆయన ఒక లెటర్ రాశాడు. అది కూడా ఎవరికి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాశారు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సిజేఐకి ఒక లెటర్ రాశారు. ఏం లెటర్ రాశారు అయ్యి అంటే ఆయన మీద ఈ విచారణ జరిగి నిన్న రిజర్వ్ చేయడం జరిగింది. తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఆయన ఒక లెటర్ రాశాడు. ఇప్పుడు ఆ లెటర్ని సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది, రిసీవ్ చేసుకుంది. మనం చూద్దాం ఏం రాశారు లెటర్ అనేది క్షుణ్ణంగా చూద్దాము. సుప్రీంకోర్టుకు ఎవరికి? ఐఆమ్ రైటింగ్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ద సుప్రీంకోర్టుకు మత్తయ్య రాశారు. 23 సెప్టెంబర్ 25 రిసీవ్డ్. ఇది రాయడం జరిగింది. ఏం రాశారు అంటే నా మీద విచారణ చేశారు, బాగానే ఉన్నది. కానీ నాతో పాటు ఇందులో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కూడా ఉన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఇందులో ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంది అంటే రేవంత్ రెడ్డి ద ఆర్గ్యుమెంట్స్ హెల్డ్ ఎస్టర్డే ఇన్ క్యాష్ ఫర్ ఓటుకు నోటు కేసులో ఆర్గ్యుమెంట్లు జరిగినాయి. ఈ విషయంలో ఎవరున్నారు? తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, బట్ ఆల్సో రోల్ ఆఫ్ క్వాష్డ్ ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. ఆల్సో చంద్రబాబు నాయుడుని ఇలా కొట్టేశారు, కానీ ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ లాయరు ఎవరైతే మేనకా గురుస్వామి ఉన్నారో వీళ్ళిద్దరిని మెన్షన్ చేయడంలో ఆమె మర్చిపోవడంతో పాటు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, కేసీఆర్ మీద టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు. ఆ రోజు ఎవరు కేసీఆర్ మీద పెట్టారు? చంద్రబాబు నాయుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు కూడా ఉన్నది. ఈ ఎమ్మెల్యేల ఓటుకు సంబంధించి ఈ జెరూసలేం మత్తయ్య రాసిన ఈ వివాదం ఇప్పుడు పూర్తిగా ఒక రాజకీయ అంశంగా మారింది. ఈ రాజకీయ అంశంగా మారిన నేపథ్యంలో ఓటుకు నోటు కేసు మళ్ళా వివాదంలోకి వచ్చింది. ఇది ఎప్పుడు జరిగింది? 2015 మే 29న ఓటుకు నోటు కేసు. అప్పుడు శాసనమండలి ఎన్నికలు నడుస్తున్నాయి. ఆ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఓటు ఇస్తే అతను ఎమ్మెల్యే అవుతాడు. అయితే ఎమ్మెల్యేలు ఓటు వేయడం కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ఒక కార్యక్రమం జరిగింది. ఆ ఎమ్మెల్యేల కొనుగోలు కార్యక్రమంలో అప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ను వీళ్ళు సంప్రదించారు. ఎవరు? ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు. ఒకరు విదేశము, ఇంకొకరు సెబాస్టియన్. వీళ్ళిద్దరు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్ దగ్గరికి 50 లక్షల రూపాయల లంచంతో తీసుకొని పోవడం జరిగింది. ఆ లంచం సెబాస్టియన్కి ఇవ్వడము, అది ఆడియో వీడియో రికార్డ్ అయినది. ఆ రికార్డ్ అయిన తర్వాత బ్రీఫ్డ్ మీ అని ఆయన చెప్పారు. మా బాస్ చెప్పారు కాబట్టి ఇంకా మీకేమి ఇబ్బంది లేదు, మేము మిమ్మల్ని చూసుకుంటామని ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇదంతా రెడ్ హ్యాండెడ్గా దేశం మొత్తానికి తెలిసిన ఒక ఏసీబీ పట్టుకున్న ఓటుకు నోటు అవినీతి కేసు కథ. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అట్లనే దస్త్రం అక్కడనే పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అది ఓటుకు నోటు వచ్చింది. ఆ ఓటుకు నోటులో ఏంటంటే ముఖ్యమంత్రుల ముగ్గురిని తప్పించి అందులో ఇన్వాల్వ్ అయిన మత్తయ్య మీదకి ఇప్పుడు కేసు విచారణ జరిగింది. మత్తయ్యను విచారణ చేయాలని ఏసీబీ కోరింది. ఏసీబీకి కోరిన ప్రకారం వాళ్ళు ఇచ్చారు. మొత్తానికి విచారణ జరిగింది. కేసు రిజర్వ్ చేశారు. నిన్న లెటర్ రాశాడు. ఆయన చావు కబురు చల్లగా చెప్పినట్టు నిన్న మత్తయ్య ఒక లెటర్ రాశారు. అది సిజేఐకి రాయడంతో ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఈ కథ మొదట్లో ఇలా రేవంత్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, చంద్రబాబు నాయుడు ఫోన్ పెట్టింది ఉన్నది, చంద్రబాబు నాయుడు ఇలా ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నది, రేవంత్ రెడ్డి డైరెక్ట్గా దొరికింది. వీళ్ళందరినీ కూడా ఇందులో చేర్చండి, వీళ్ళందరినీ చేర్చి కేసుని విచారించండి, అప్పుడే ఈ ఓటుకు నోటు కేసు అసలు విషయం బయటపడుతుంది అని ఈరోజు బ్రీఫ్డ్ మీ ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈ సుప్రీంకోర్టుకు రాసిన లెటర్ తోటి ఇప్పుడు ఓటుకు నోటు కేసు మళ్ళీ కొత్తగా వచ్చింది. అసలే ఒకవైపు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గర 30 రోజుల్లో ఎవరైనా జైల్లో ఉంటే వాళ్ళు అనర్హులు అవుతారు అని అంటారు. జగన్ని జైల్లో వేయడానికి చంద్రబాబు నాయుడు ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేడకు, రేవంత్ రెడ్డి మేడకు, అదేవిధంగా కేసీఆర్ మేడకు, ముగ్గురు మేడకు
ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసు చేరబోతుంది. మరి బీజేపీ దీన్ని ఎట్లా వాడుకుంటుంది? ఒక్కటే దెబ్బకు 4 పిట్టలు టప్పుమంటాయి. ఒక్కటే దెబ్బకు 2 పిట్టలు అనడం వేరు. ఇప్పుడు ఒక్కటే దెబ్బకు 4 పిట్టలు, అవి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో. నిజంగా ఈ కేసు కనుక విచారణ జరిగి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన అవినీతి కేసులో శిక్ష ఎట్టి పరిస్థితుల్లో మినిమం 30 రోజులకైతే తక్కువ ఉండదు. మరి ఇదే జరిగితే ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి పదవిని కోల్పోవాల్సి వస్తుంది. అదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ మెడకు చుట్టుకుంటుంది. ఈ దాని వెనుక నేను ఉన్నాను అనే ఆడియోని ఆల్రెడీ దాన్ని ఫోరెన్సిక్ పంపించారు. అది చంద్రబాబుదని వాళ్ళు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాది కాదనడం. దీన్ని విచారణ చేస్తే ఎన్డీఏ దగ్గర ఈ ఫైల్ ఉన్నది. ఎన్డీఏ చేతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరి ఈ ఓటుకు నీటు కేసులో ఇప్పుడు ఏం జరగబోతుందనే చర్చ జరుగుతుంది. మరి మత్తయ్య రాసిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ఇది ఎవరు కుంప ముంచుతుంది మనం వేచి చూద్దాం. ఎప్పటికప్పుడు ఈ కేసు మీద మరిన్ని వివరాలు మీ దగ్గరికి తీసుకొని వస్తాం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.